ఈ 2 ఏళ్లలో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? మీ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టింది? మీరు ఇచ్చిన మేనిఫెస్టోలు అన్ని ప్రజల వద్దకెళ్ళాయని అనుకోవచ్చా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేసిందో దాంట్లో సన్న బియ్యం కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, గ్యాస్ సబ్సిడీ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు అందేలాగా మేము చాలా ప్రయత్నం చేసాం. చాలా మందికి ఇప్పించే కార్యక్రమం కూడా చేసాం. ఇప్పుడు అందుతున్నాయి అవి ప్రజలకి? దాదాపు 1500 మీటర్లు అంటే 1500 ఇల్లు కుటుంబాల వరకు కూడా ఉచిత కరెంట్ని మేము అందిస్తూ ఉన్నాం. మొన్ననే దానికి సంబంధించిన పత్రాలు కూడా వాళ్ళకి పంచడం జరిగింది. గ్యాస్ సిలిండర్ సంబంధించి కొందరికి గ్యాస్ సిలిండర్లకి సంబంధించి సబ్సిడీ రావడం లేదు. ఆ సమస్యను మేము నోట్ చేసుకున్నాం. అది కూడా మేము ఎలక్షన్ అయిన ఎంబటే వాళ్ళందరితో వాళ్ళ లిస్ట్ తయారు చేసుకుని వాళ్ళకు కూడా దాన్ని సార్ట్అవుట్ చేసే కార్యక్రమం మేము తీసుకుంటూ ఉంటాం. దాంతోపాటు గత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఎవరికి అందలేదు. అసలు రేషన్ కార్డు అనే సబ్జెక్టే లేకుండే అర్హులైన చాలామంది ప్రజలకి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని చేసినాం. దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్ చాలామందికి మరి అఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు కష్టం మీద వైద్యం చేయించుకుంటే వాళ్ళకు కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చాలామందికి అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే కార్యక్రమాలు చేసినాము. దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లులు మేము మా డివిజన్లో 25 ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే అర్హులైన స్థలం ఉన్న ప్రజలకి వాళ్ళకి 5 లక్షల రూపాయలతో అయితే గవర్నమెంట్ ఇచ్చేస్తుందో ఆ కార్యక్రమంలో కూడా మేము అందరికీ వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి మరి ఇవన్నీ కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేసినాం. దాంతోపాటు రానున్న రోజుల్లో L2 కింద ఈ స్థలం కూడా లేని ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి శాంక్షన్ అయిన ఒక లిస్ట్ ఉంది. సో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందేటట్టు ప్రతి ఒక్క అర్హుడికి ఆ ఫలాలు అందే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. మరి చాలామంది ప్రజలకు కూడా మరి మేము రెగ్యులర్గా చేసే యాక్టివిటీయే కాలేజీలలో మరి డిస్కౌంట్లు కావచ్చు, హాస్పిటల్లో సమస్యలు కావచ్చు, ఇట్లా పోలీస్ స్టేషన్ వాళ్ళ అన్యాయంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఇవన్నిటికి కూడా ప్రజలు మాకు సంప్రదించినప్పుడల్లా కూడా మరి వారికి హెల్ప్ చేసే కార్యక్రమాన్ని మేము చాలా చేసినాము. ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ ప్రజలకి మేము అందుబాటులో ఉండి చేసిన కార్యక్రమాలు.